రైజిగా పసిబిడ్డలపై పైశాచికత్వం మారుతున్న సమాజంలో మంట కలుస్తున్న మానవత్వం పసికందులను కూడా వదలని రాక్షసత్వం అమ్మాయి అయితే చాలు కామం కక్కుతున్న దుర్మార్గులు రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు గంజాయి డ్రగ్స్ మధ్యలో విచక్షణ కోల్పోతున్న యువత చట్టాలపై కొరవడిన భయం ఫోక్సో యాక్ట్పై అవగాహన కరువు అధికారులు యువతను మేల్కొల్పాలి స్కూల్ స్థాయి నుంచే ఫోక్సో యాక్ట్పై అవగాహన కల్పించాలి అఘాయిత్యం జరిగిన వెంటనే శిక్ష పడేలా చట్టాలు అమలు చేయాలని ఒక వార్తనైతే కీలకంగా చూస్తున్నాం. ఇక్కడ ఒక అంశం తీసుకుంటే స్కూల్ స్థాయి నుంచే ఫోక్సో యాక్ట్పై అవగాహన కల్పించాలి. నేను ఒకటే చెప్తున్నా, తీర్మానం కూడా ఇదివరకు చెప్పిండు. ఎంఆర్ఓ గారు తన డ్యూటీ ఏంది, నిజంగా భూముల గురించి అవగాహన సదస్సు ఒక రోజు క్లాస్ తీసుకోవాలి. స్కూల్ పిల్లలకు చిన్నప్పటిసుందే స్కూల్ పిల్లలకు ఒక రోజు స్పెండ్ చేయాలి, ఒక గంట స్పెండ్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలాంటి శిక్షలు, ఎలాంటి నేరానికి ఎలాంటి శిక్షలు పడతాయి, మనం అంటే చట్టాలపైన అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటి శిక్షలు ఉంటాయి, చట్టాలలో పోలీస్ స్టేషన్లో రావాలంటే ఎంత భయం ఉంటుంది, ఏ విధంగా పోలీస్ స్టేషన్లోకి రావాలంటే ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి, అనవసరంగా పోలీస్ స్టేషన్లో పోయి ఇబ్బందులు పడు ఎట్లా ఇబ్బంది పడతారు సామాన్య ప్రజలని ఆ చట్టాలపైన అవగాహన కల్పిస్తే సగం రోగం పోతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విచక్షణ రహితంగా చిన్నపిల్లల పైన అఘాయిత్యానికి పాల్పడతా ఉన్నాడు. ఎందుకు? అవగాహన లేక. అంటే చట్టం అంటే భయం లేదు. ఈ ఆధునిక సమాజం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంటే మానవత్వం రోజుకు పాతాళానికి దిగజారుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా కనీసం నడవడమే చేతగాని పసిగందిపై కూడా కొందరు కామాంధులు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మారుతున్న కాలంలో మనుషులు మృగాలుగా మారుతుండడం రెండో పేజీలో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమ్మాయి అని కనిపిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా కామం కక్కుతున్న దుర్మార్గుల సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. నేటి సమాజంలో అత్యాచారాలు, దాడులు పెరగడానికి ప్రధాన కారణం గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు. నేటి యువత ఈ వ్యసనాలకు బానిసలై తమ విచక్షణను పూర్తిగా కోల్పోతున్నారు. ఏది తప్పు ఏది ఒప్పో తెలియని అఘాయిత్యాలకు ఒడిగాడుతున్నారు. చుట్టాలంటే కనీసం భయం లేకపోవడం, శిక్షలు ఆలస్యంగా పడతాయనే ధీమా ఈ నేరగాళ్లలో కొరవడిన భయానికి నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం తీవ్ర కలకలం రేపింది. గత బుధవారం ఓ వ్యక్తి బాలికను బలవంతంగా బైక్పై ఎక్కించుకొని సనత్ నగర్ పరిధిలోని ఒక పార్కుకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కూకట్పల్లి పరిధిలోని కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో పండ్లు విక్రయించే రెహాన్ చాక్లెట్ బిస్కెట్లు ఉన్నాయని ఆశ చూపి ఓ బాలికను తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మైనర్లపై జరిగే లైంగిక దాడుల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ దీనిపై సమాజంలో ఆశించిన స్థాయిలో అవగాహన లేదు. నిందితుడికి ఎలాంటి కఠిన శిక్షలు పడతాయో, బాధితులకు ఎలాంటి రక్షణ లభిస్తుందో చాలామందికి తెలియడం లేదు. ఈ అవగాహన లోపం కూడా నేరగాళ్లకు ఒక అండగా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. యువతను మత్తు పదార్థాలకు బారి నుంచి కాపాడడంతో పాటు వారిలో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించాలి. ఫోక్సో చట్టం గురించి ప్రాథమిక అంశాలను సిలబస్లో లేదా ప్రత్యేక తరగతులు ద్వారా పిల్లలకు, ఉపాధ్యాయులకు వివరించాలి. చట్టాలు కేవలం పుస్తకాలకు పరిమితం కాకుండా అఘాయిత్యం జరిగే వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూడాలి. నేరం చేసిన కొద్ది రోజుల్లోనే శిక్ష పడుతుందనే భయం సమాజంలో ఉంటేనే ఇటువంటి పైశాచిక పనులకు ఒడిగట్టేందుకు దుర్మార్గులు వణికిపోతారని నేటి సమాజం భావిస్తున్నది. నిజంగా ఇప్పుడు ఈ చిన్నపిల్లలపై అఘాయిత్యం పాల్పడే వాళ్ళకు భయం లేకుండా పోయింది. ముఖ్యంగా భయం లేకుండా పోయిందంటే విచ్చలవిడిగా అసలు ఒక గాలికి తిరిగినట్టు తిరుగుతున్నాడు. చాలామంది, కొంతమంది, నేను అందరిని అంటలేను, గాలికి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇష్టానుసారంగా తాగుతుంటున్నారు, తింటున్నారు, గంజాయికి అలవాటు పడుతున్నారు. అసలు భయం లేకుండా మేము చట్టాలపైన భయం లేదు, పోలీసు వాళ్ళు అంటే భయం లేదు, ముఖ్యంగా చట్టాలపైన అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఫోక్సో చట్టం వచ్చింది. ఫోక్సో చట్టం వస్తే బాధితులకు ఏ విధంగా అండా ఉంటుంది, నేరస్తులకు ఏ విధంగా కఠిన శిక్షలు ఉంటుందని అవగాహన లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా అమ్మాయి అయితే చాలైన విధంగా స్కూల్ పిల్లలపైన ఈ మధ్యకాలంలో అఘాయిత్యాలు పాడుతారు. పసికందుల పైన, నడవరాని పసికందుల పైన కూడా ఎంత దారుణానికి పాల్పడుతూ ఉన్నారంటే కీలకంగా మనం చూడొచ్చు. అనేక సందర్భాలలో, అనేక పేపర్లలో మనం చూసినాం. ఈ రకంగా జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చట్టాలపైన ఎలాంటి అవగాహన సదస్సులు చిన్నప్పటిసుందే స్కూల్లో గుడ్ టచ్ అని, బ్యాడ్ టచ్ అని ఈ రకంగా. ఇప్పుడు చిన్నప్పుడు మనం 10th క్లాస్లో ఏదో ఒక లెసన్ ఉంటుంది. అంటే మామూలుగా
ఈ సెక్స్ గురించి క్లాసులు ఉంటాయి. ఇది మాట్లాడుకునే పదాలంటే మనం కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, కానీ వీటి గురించి క్లాసులు ఉంటాయి. దాని గురించే కాకుండా ఈ చట్టాలపైన లేకపోతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన అన్నిటిపైన అవగాహన కల్పించాలి. చిన్నప్పటి ఉంది కల్పిస్తే మాత్రమే సాధ్యమవుతుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఒక చిన్నప్పటి ఉంది. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ కొద్దీ మొత్తం వాట్సాప్లు ఫోన్లు ఇవ్వబట్టి అనవసరంగా చెడిపోతున్నారు. అది మంచేదో చెడేదో తెలుసుకొని ఏజ్లో కథమైపోతున్నది. అలా బాల్యము అంధకారంలోకి వెళ్ళిపోతున్నది. ఇది దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. వీటిని అరికట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.